హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి రిఫ్రిజిరేటర్ ఆర్గనైజర్స్ హాల్ అండి. సో ఫ్రిడ్జ్ కోసం అయితే కొన్ని ఆర్గనైజర్స్ తీసుకున్నాను అనమాట. సో లేట్ చేయకుండా నేను ఆర్డర్ చేసిన ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ కలెక్షన్ అంతా అన్బాక్సింగ్ చేసి ప్రైస్ ఎంత పడింది, క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈచ్ 1 by 1 చెక్ చేసేద్దామండి. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ 4 ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అండి. సో ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఇవేంటంటే ప్యాక్ ఆఫ్ 4 అనమాట. ఇవి మనకి జనరల్గా ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ కొన్ని పొడవుగా అలా ఉంటాయి కదా, అలా కాకుండా ఇదేంటంటే స్క్వేర్ షేప్లో వచ్చాయి. పెద్దగా ఉందన్నమాట బాక్స్ సైజ్ కూడా. సో మనకు వెజిటబుల్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో పడతాయి అన్నమాట. సో ఒకసారి అరేంజ్ చేద్దాము బాక్స్. సో మనకి ఇలా కంప్లీట్గా ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయండి ఆర్గనైజర్స్ వచ్చేసి. సో స్క్వేర్ షేప్లో ఉంటాయన్నమాట. ఈజీగా మనకి ఒక 1/2 kg నుండి 750 grams వెజిటేబుల్స్ అయితే ఈజీగా ఇందులో మనం పెట్టుకోవచ్చు అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను 1 by 1. సో మనకి బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి, స్క్వేర్ షేప్లో, ట్రాన్స్పరెంట్ అనమాట. సో మనకి ఇందులో ఏమి ఉన్నాయి అనేది క్లియర్గా బయట నుంచే తెలిసిపోతుంది అనమాట. అండ్ దీనికి ఇది ఒకటి ప్లాస్టిక్ స్టాండ్ లాగా ఇచ్చారు. ఇది ఎందుకంటే మనం ఏవైతే వెజిటబుల్స్ స్టోర్ చేస్తామో సో వాటర్ ఏదైనా ఉంటే అది మొత్తం కిందికి వచ్చేస్తుంది అనమాట. సో వాటర్ ఫామ్ అయింది ఏదైనా సరే వెజిటబుల్స్ పాడవకుండా కిందికి డ్రైన్ అయిపోతుంది, కాబట్టి వెజిటబుల్స్ అనేవి మనకి ఫ్రెష్గా ఉంటాయి. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ట్రాన్స్పరెంట్ లిడ్ అనమాట. ప్రతిదీ మనకి ట్రాన్స్పరెంట్ స్టోరేజ్ బాక్సేనండి. సో మనం లోపల ఏం స్టోర్ చేసాం వెజిటబుల్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇది కంప్లీట్గా సెట్ ఆఫ్ 4 అండి. ఈ 4 piece ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ సెట్ ప్రైస్ వచ్చేసి 216 రూపీస్ పడిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్. ఇదేంటంటే సింగిల్ పీస్ అనమాట. సో మనం కావాలంటే మల్టిపుల్ పీసెస్ ఆర్డర్ చేసుకోవచ్చు, బట్ మనకి క్వాంటిటీ అనేది సింగిల్ క్వాంటిటీ నుండి మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. సరే ఓపెన్ చేద్దాము. సో ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ వచ్చేసి ఇలా ఉంటుందండి, స్టోరేజ్ బాక్స్. సో 2 పార్టిషన్స్ ఉన్నాయన్నమాట. సో 2 రకాల వెజిటబుల్స్ ఏవైనా సరే మనం కట్ చేసి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఒకసారి ఓపెన్ చేద్దాం లిడ్. సో కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ లిడ్ వచ్చిందండి. నేను ఆర్డర్ చేసిన ఆర్గనైజర్స్ అన్ని ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్వే తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో మనం ఏం స్టోర్ చేసి పెట్టామనేది మనకు కూడా ఒక క్లియర్ ఐడియా ఉండాలి కాబట్టి. సో బయట నుంచే మనకి తెలిసిపోతుంది అనమాట ఏం పెట్టాం, ఏ బాక్స్లో ఏముంది ఏంటి అనేది. సో ఈ బాక్సెస్ కూడా మనకి వాటర్ అనేది డ్రైన్ అయ్యేలాగా ఇచ్చారనమాట. సో మనము వెజిటబుల్స్ అనే కాదండి, లీఫీ వెజిటబుల్స్ అవనివ్వండి, లేదంటే కొత్తిమీర, పుదీనా అలాంటివి ఉంటాయి కదా, కట్ చేసి మనం నీట్గా వాష్ చేసుకొని అయినా సరే ఇందులో పెట్టుకునేలాగా ఉందన్నమాట. సో బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి, రెక్టాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇలా 2 డిఫరెంట్ వెజిటబుల్స్ ఏవైనా సరే స్టోర్ చేసి పెట్టుకునేలాగా ఉందన్నమాట. సో ఇదంతా వచ్చేసి ఒకటే బాక్స్ అండి. మనకి ఇలా సింగిల్ క్వాంటిటీ నుంచి ఈ బాక్స్లలో అవైలబుల్ ఉన్నాయి. మనం మల్టిపుల్ పీసెస్ కావాలి అంటే అన్ని పీసెస్ ఆర్డర్ చేసుకోవచ్చు, బట్ మనం స్టార్టింగ్ ఫ్రమ్ సింగిల్ పీస్ నుండి కూడా ఆర్డర్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ ఆర్గనైజర్ కలెక్షన్లో ఉందన్నమాట. సో ఆర్గనైజర్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ ప్రైస్ వచ్చేసి 147 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 ఆర్గనైజర్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇవి వచ్చేసి కంప్లీట్ ప్యాక్ ఆఫ్ 6 ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అండి. సో ఇవేంటంటే మనకి రెక్టాంగిల్ షేప్లో పొడవుగా వస్తాయన్నమాట. సో ఇలా ఉంటుంది ఆర్గనైజర్ వచ్చేసి. గ్రే కలర్ లిడ్ వచ్చిందండి, రెక్టాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ట్రాన్స్పరెంట్ అండి. నేను తీసుకున్న ఆర్గనైజర్స్ అన్నీ ట్రాన్స్పరెంట్వే తీసుకున్నాను అనమాట, ఎందుకంటే మనకి దీంట్లో ఏం స్టోర్ చేసాం ఏంటి అనేది ఒక క్లియర్ ఐడియా రావాలి కాబట్టి చూడగానే తెలిసేలాగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్. అండ్ మనకి లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. గ్రే కలర్ లిడ్స్ వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్యాక్ ఆఫ్ 6 అనమాట. సో మనకి ఇలా 6 ఆర్గనైజర్స్ అయితే ఉంటాయన్నమాట. స్లీక్ స్టోరేజ్ బాక్సెస్ కాబట్టి మనకి ఫ్రిడ్జ్లో కూడా తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయన్నమాట. సో క్వాలిటీ బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చిందండి. ఈ ప్యాక్ ఆఫ్ 6 స్టోరేజ్ బాక్సెస్ ప్రైస్ వచ్చేసి 137 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనకి ప్యాక్ ఆఫ్ 6 వస్తాయండి, కాకపోతే చిన్న సైజు స్టోరేజ్ బాక్సెస్ అనమాట. ఓపెన్ చేద్దాం ఒకసారి.
సో ఇలా మనకి 6 స్టోరేజ్ బాక్సెస్ వస్తాయండి. సో మనకి బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, కాకపోతే చిన్న సైజ్ అన్నమాట. ఈ స్టోరేజ్ బాక్సెస్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ లో సైడ్ కి స్పేస్ ఉంటుంది కదండి, వాటర్ బాటిల్స్ ఎక్కడైతే స్టోర్ చేస్తామో ఆ ప్లేస్ లో ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. సో దానికి కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా ఉన్నాయి. లేదంటే నార్మల్ గా మనము ఎప్పుడు రెగ్యులర్ గా స్టోర్ చేసే ప్లేస్ లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయన్నమాట. సో స్టోరేజ్ కంటైనర్ వచ్చేసి ఇలా ఉంటుందండి, అండ్ లిడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి లిడ్ అనమాట. సో మనకి ఇలా కంప్లీట్గా 6 స్టోరేజ్ బాక్సెస్ వస్తాయన్నమాట. ఇది క్వాలిటీ అయితే కొంచెం లైట్ వెయిట్గానే ఉందండి, పల్చగా కూడా ఉన్నాయన్నమాట కంటైనర్స్ వచ్చేసి. బట్ మనకి ఏంటంటే ఫ్రిడ్జ్లో సైడ్ స్పేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏదైనా సరే మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి బాక్సెస్లో అంటే ఇలాంటి కంటైనర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. విత్ లిడ్ వచ్చింది కాబట్టి హ్యాపీగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ప్యాక్ ఆఫ్ 6 ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్స్ ప్రైస్ వచ్చేసి 242 రూపీస్ పడిందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనకి ప్యాక్ ఆఫ్ 6 ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్స్ అండి. కాకపోతే ఏంటంటే ఇది మనకి బిగ్ సైజ్ అనమాట. సో మనకి స్టోరేజ్ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది 1800 ml కెపాసిటీ అనమాట. సో కంప్లీట్గా ఫైబర్ స్టోరేజ్ కంటైనర్ అనమాట, ప్లాస్టిక్ది. సో చూడొచ్చు స్ట్రైప్స్ వచ్చి ఉందన్నమాట డిజైన్ అంతా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, ట్రాన్స్పరెంట్ లిడ్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి స్టోరేజ్ కంటైనర్. సో మనం ఈజీగా ఒక 1/2 kg నుంచి 750 grams ఆఫ్ వెజిటబుల్స్ ని మనం ఇందులో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా మనకి కంప్లీట్ గా సెట్ ఆఫ్ 6 స్టోరేజ్ బాక్సెస్ అయితే ఉన్నాయండి. ఈచ్ వచ్చేసి మనకి 1800 ml కెపాసిటీ అనమాట. కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ అండి, లిడ్ కూడా ట్రాన్స్పరెంట్ వచ్చింది. సో మనం ఇందులో ఏం స్టోర్ చేసామనేది ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. అండ్ కెపాసిటీ కూడా పెద్దది కాబట్టి మోర్ దాన్ 1/2 kg క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్ అయితే ఈజీగా ఇందులో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఈ ప్యాక్ ఆఫ్ 6 ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ ప్రైస్ వచ్చేసి 235 రూపీస్ పడిందండి. చూసారు కదండి మీషో నుండి ఆర్డర్ చేసిన ఫ్రిడ్జ్ స్టోరేజ్ ఆర్గనైజర్స్ కలెక్షన్ అంతా. సో నేను చూపించిన కలెక్షన్ లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 200+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇవాల్టి వీడియో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.